హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్. ఈ రోజు అయితే మా అమ్మ చేతితో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మా హాయ్ చెప్పు మా అందరికి. హాయ్. ఈరోజు ఏమేమి స్పెషల్స్ చేస్తున్నావమ్మా? చేప పులుసు, చేపతో ఫ్రై, తర్వాత అపోలో ఫిష్ ఒకటి ఉంది. ఓకే, ఈ అపోలో ఫిష్ తో అపోలో ఫిష్ ఓకే, ఫుల్ ఫిష్ ఫ్రై అలా చేస్తుంది మా మమ్మీ. ఒకసారి ఎట్లా చేస్తారు ఏంటనే చూపించేసాను. నెక్స్ట్ ఇవి నేను 2 కిలోస్లో 1.5 కిలో 1.5 kg ఫిష్ తీసుకున్నా. ఒక్కొక్కటి చూపి. ఒక చిన్న టొమాటో. ఓకే, చిన్న టొమాటో. ఓకే, నెక్స్ట్ చిన్న ఉల్లిగడ్డ, ఆనియన్. ఓకే, కొంచెం జీలకర్ర. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అల్లము. ఓకే, అల్లం వచ్చి ఒక 2 inches ఉంటది. కొత్తిమీర కొద్దిగా. ఇక్కడ ఏదో కనపడుతుందమ్మా చెక్క. నెక్స్ట్ ఈ చెక్క. ఓకే, ఒక 2 చెక్క, 2 ఇంచు చెక్క. ఇవి ఒక నేను 3 లవంగాలు, ఎందుకంటే కారం ఉంటది అనేది, ఘాటు ఉండకూడదని వేసిన. నెక్స్ట్ ఎల్లిపాయ. ఓకే, నేను ఉలవకుండా అట్లా వేసేస్తాను నేను, ఎందుకంటే మిక్సీ పడుతుంది కాబట్టి. ఓకే, తర్వాత దీనిలోనంతా పేస్ట్ బాగా మెత్తగా పేస్ట్ చేసేస్తా. ఓకే, వీటిని ఫైన్ పేస్ట్ చేసేసుకున్నా. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసి మెత్తగా దీన్ని మిక్స్ కొట్టేయాలి. మెత్తగా పట్టేసిన ఇట్లా ఫైన్ గా పేస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ గర్క్ అనేది ఉండకూడదు అనమాట. ఇప్పుడు తినంత చింతపండు, నాకు పులుపు ఇష్టం ఉండదు కాబట్టి కొంచెం వేసుకున్నా. కొంచెమే వేసుకున్నా, మన ఇంట్లో పులుపు తక్కువ కాబట్టి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నాము. అంతే. కొంచెం ఎక్కువగా పులుపు తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. మా స్టైల్లో చేపల పులుసు చాలా డిఫరెంట్ గా ఉంటది. సరే చూసేద్దాం ఎలా చేసుకోవాలి ఏంటనేది. దీనికోసం అయితే ఒక ఉల్లిగడ్డ, ఒక 2 పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసి పెట్టుకుంది. ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. నెక్స్ట్ కరివేపాకు కొంచెం ఫ్లేవర్ కోసం వేస్తాను నేను. పచ్చివాసన పోతే చాలు. మిక్సీ పట్టిన పేస్ట్ వేసేస్తున్నా. ఓకే, బాగా వేగాల, ఇది ఆయిల్ పైకి వచ్చేలాగా వేగాల. మెయిన్ ఇదే, బాగా వేగాల. వేగితే మీకు పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. దాదాపు ఒక 5 నిమిషాలు వేగనిస్తాను నేను. మంచి స్మెల్ వస్తుంది చూడు, చాలా బాగుంది కదా. 5 minutes వేగిన తర్వాత దీంట్లో పసుపు, తగినంత, సాల్ట్ చాలా తక్కువ వేయాలి. అవునా? ఎందుకంటే ఫిష్ కడుగుతాం కాబట్టి అది ఉప్పుగా ఉంటది. నేనైతే అట్లే తక్కువ వేస్తా. కొంచెం కారము మనకు తగినంతే. ఓకే, తగినంత అంటే మా అమ్మ 1.5 kgకి ఆల్మోస్ట్ 2 tablespoons వేస్తుంది కారము. మిక్స్ చేసి 1 minute. ఇది మళ్ళీ 3 పసుపు, ఉప్పు, కారం వేసిన తర్వాత మళ్ళీ 1 minute వేగాల. వేగిన తర్వాత ఇప్పుడు నేను చింతపండు పులుసు పిండేస్తా దీంట్లో. ఓకే, తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు తొక్కలు వేయకూడదు, తొక్కలు ఉంటాయి. తర్వాత బాగా కలుపుకోవాలి. అది అయిన తర్వాత దీంట్లో ఈ ఫిష్ వేసేస్తా. వాటర్ వేయను, ఓన్లీ చింతపండు పులుసు అంతే. వాటర్ యాడ్ చేయవా? అస్సలు ఇప్పుడు ఏమేయను. బాగా అన్నీ ఇట్లా కలిపేసుకుంటా మొత్తం. ఈ ఉప్పు, కారము, చింతపండు పులుసులో కలిసిపోవాలి ఇదంతా. ఇవన్నీ మొత్తము ఇట్లా చింతపండు పులుసు, ఉప్పు, కారం, మసాలాలో నేను మొత్తం ఇట్లా ఒక 2 minutes పెట్టేస్తాను అంతా కలిపేసి. ఓకే, ఈ మిక్సీ ఉంటుంది కదా, ఈ మిక్సీది లైట్గా అది పేస్ట్ది లైట్గా దాన్ని కొంచెం వాటర్ వేసి దాంట్లో వేసేస్తా లైట్గా, జస్ట్ కొన్ని.
ఏది వేస్ట్ చేయదు. కొంచెం మసాలా ఏమైతుంది అది కూడా వేస్ట్ చేయకూడదు మసాలా, అంటే నేను దానికి తగ్గట్టు పట్టింటా కదా. ఓకే. అందుకని నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇట్లా ఉడికేటప్పుడు ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి వేస్తా. ఓకే. కొంచెం వాటర్ తక్కువైంది, మిగిలిన వాటర్ వేసేస్తున్నా. ఓకే. లాస్ట్ ధనియాల పొడి వేసేస్తా ఇట్లా. స్టవ్ కొంచెం తగ్గించేస్తా, హై ఫ్లేమ్లో ఉండింటది, ఇప్పుడు కొంచెం తగ్గించుకుంటా. మీడియం తగ్గించేసారి ఒక 3 మినిట్స్, అదే 3 మినిట్స్ తర్వాత మూత తీసి కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేస్తా. దీనిలను కలపకూడదు, చిరిగిపోతాయి. ఇంకా అంతే, స్టవ్ ఆఫ్ చేసేస్తా. ఇంకా అయిపోయింది. సూపర్ రమ్య, చాలా బాగుంది అస్సలు, సూపర్. ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. పులుసు అయిపోయింది కదా రమ్య, ఇప్పుడు ఫ్రై మొదలు పెడదాము. నేను 6 పీసెస్ తీసుకున్నా. ఇస్తున్నా నేను. ఆయిల్ వేడెక్కేలోపు నేను ఈ ఫిష్ ఇట్లా తుడిచేసుకుంటా, ఎందుకంటే దీనిపైన తడి ఉంటుంది. ఈ తడి ఉంటే మనకి ఆయిల్లో పెడితే చిట్టేస్తుంది అనమాట, మొహం మీద అట్లా పడతాయి. దానికోసమని నేను ఇట్లా నీట్గా తడి లేకుండా తుడిచేస్తా. అట్లా 2 పీసెస్ తుడుచుకుంటా. 2 పీసెస్ ఒకసారి వేయించుకుంటా. ఫిష్ ఏగేలోపు మసాలా దానికి రెడీ చేస్తున్నా నేను. 20 గ్రామ్స్ కొబ్బరి, సాల్ట్, కారం మాత్రం ఎక్కువనే వేస్తాను నేను. చెప్పాను కదా ఆలుగడ్డ అంటే ఊరికే టేస్ట్ కోసమే అంతే. లవంగా, యాలక, ఒక గడ్డ ఎల్లిపాయ వేసిన, ఒక చిన్న గడ్డ కొట్టే. ఒక సైడ్ వేగిన తర్వాత నెక్స్ట్ దీన్ని తిప్పేస్తుంది. బౌల్లో వేసుకున్నా. ఈ ఆయిల్ ఎక్కువైతుంది, తీసేస్తా. డైరెక్ట్గా పౌడర్ వేస్తున్నాం. దీన్ని కొంచెం బాగా ఇట్లా ఫ్రైని ఇలా అనేసి కలుపుకోవాలి. మొత్తంగా ఇది పచ్చికరివేపాకు వేస్తాను అనమాట. స్మెల్ పీసెస్ వేసేస్తా. మసాలా అంతా ఫిష్ కి అంతా పట్టేస్తుంది అనమాట. అసలు చూడంగానే ఎంత డెలిషియస్ గా కనపడుతుందంటే, ఇప్పుడు మనం కరివేపాకు వేసి ఉంటాం కదా, ఆ కరివేపాకు అనేది కొంచెం డ్రై అయిపోవాలి. పెట్టుండే కరివేపాకు డ్రై అయిపోతే అప్పుడు మన ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తా. వేడి ఫిష్ ఫ్రై. ఇది వచ్చి ఆలుగడ్డ స్టైల్, అంటే కర్నూలు డిస్టిక్ లో ఆల్మోస్ట్ ఇలాగే చేసుకుంటారు, కానీ మా కడప స్టైల్ అయితే ఇట్లా ఉండదు, డిఫరెంట్ గా ఉంటుంది. అది కూడా ఒకసారి చూపిస్తా, అది కూడా చాలా టేస్ట్. రమ్య, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో చూసేసి. నేనైతే చూసా, సూపర్ గా ఉంది. చేసిన ఈ డిషెస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చుకోండి. మరిన్ని డిషెస్ కోసం సబ్స్క్రైబ్ టు రమ్య కిచెన్. థ్యాంక్ యూ.